ఫ్రెండ్స్, 'బిగ్ బాస్'లో జనరల్‌గా కంటెస్టెంట్స్ చాలా అంటే చాలా ఫేమస్ అవుతారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పనుల వల్ల కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటల వల్ల కానీ, ఫ్యామిలీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఫేమస్ అవుతారు. వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్ గారు. అయితే లక్ష్మణ్ రావు గారు. ఆయన సూపర్బ్ మనిషి అని చెప్పాలి. నిజాయితీకి ప్యాంట్, షర్ట్ ఏస్తే ఎలా ఉంటారో అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి అని చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే, కళ్యాణ్ కోసం ఫ్యామిలీ వీక్‌లో మదర్ లోపలికెళ్తే లక్ష్మణరావు గారు, అలాగే కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా స్టేజ్ మీద నాగ్ సార్‌తో పాటు కళ్యాణ్‌తో మాట్లాడటం జరిగింది కదా! ఆ సమయంలో ఆయనిచ్చిన స్పీచ్‌కి నాకు తెలిసి 'బిగ్ బాస్' ఉన్న వాళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరూ ఫాన్స్ అయిపోయారు. ఇర్రెస్పెక్టివ్ మీరు డెమాన్ ఫ్యానా? లేకపోతే సంజన ఫ్యానా? ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఫ్యానా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు అంత గొప్పగా ఉన్నాయి. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి కూడా కళ్యాణ్ ఫాదర్ చెప్పిన మాటలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించేటట్టున్నాయి. ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో చిన్న కిరాణా కొట్టున్న నాకు ఇప్పుడు ఇంత గొప్ప హోదా వచ్చింది అంటే నా కొడుకు వల్లే అని చెప్పారు కదా! అయితే సీజన్ పూర్తయిపోయిన తర్వాత ఆయనతో చాలా మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, నా కొడుకు కళ్యాణ్ గనక విన్నర్ కాకపోతే, అంతకన్నా గొప్ప సత్తా ఎవరికైనా ఉందంటే అది తనూజాకే. ఎందుకంటే తను ఆడిన గేమ్ విధానం కానీ, తనుండే పద్ధతి కానీ, తను ఫాలో అయ్యే కొన్ని వాల్యూస్ కానీ నాకు చాలా నచ్చాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే, ఆ అమ్మాయి 11వ వారం వరకు కూడా విన్నర్ రేస్‌లో దూసుకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 11వ వారం వచ్చిందో, మా అబ్బాయి ఆట తీరు గాని, వాడిని ఆడిన విధానం కానీ, వ అసలు అంటే కళ్యాణ్ పడాల కోసం రకరకాల మంది ఫోను చేసి అంకుల్ మేమేస్తాము ఓట్స్ మీరసలు ఏం టెన్షన్ పడకండి. విన్నర్‌ని మేము చేస్తాం అని అంటుంటే ఆయన కళ్ళెంబట నీళ్ళొచ్చాయట. అయితే ఎన్నో సందర్భాలలో కళ్యాణ్ ఆట కన్నా కూడా తనూజ ఆట చాలా నచ్చిందట. కళ్యాణ్‌ని ఎంకరేజ్ చేసే విధానం కానీ, అలాగే తనకి ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పే విధానం కూడా నాకు చాలా నచ్చిందని, అలాంటి గొప్ప విలువలు కలిగిన ఆడపిల్ల ఇవాళ కాకపోయినా రేపైనా సరే మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ అమ్మాయికి అని చెప్పేసి కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎన్నో సందర్భాల్లో కళ్యాణ్ నువ్వు చేస్తుంది తప్పు కళ్యాణ్ అనడం కానీ, లేకపోతే కళ్యాణ్ నువ్వు చాలా బాగా ఆడావని కానీ, ఇలాగ సపోర్ట్ చేసింది కదా! అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.